హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈస్ రవి. మ్యాథ్స్ 2B సంబంధించి టీఎస్ స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్ పేపర్ను చూపిస్తున్నాను. సో మేము ఇచ్చిన గెస్ట్ పేపర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ దిగాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయో. సో స్టూడెంట్స్ దగ్గరగా 95% వరకు 90% ఎబోనే మార్క్స్ దిగాయి. సో 75కి ఎన్ని మార్క్స్ దిగాయో మీకు చూపిస్తాను, విత్ ప్రూఫ్తో చూపిస్తాను స్టూడెంట్స్. నిజంగా షాక్ అయ్యే మార్క్స్ వచ్చాయి స్టూడెంట్స్. సో కింద మిగతా ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ఇచ్చాను, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇచ్చాను స్టూడెంట్స్. సో వాటిని మీరు యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో. సో చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయా రాలేదని డౌట్, అని కొంతమంది స్టూడెంట్స్ అయితే మీ పీడిఎఫ్స్ లాస్ట్ మినిట్లో మేము చూసాము, చదివాము, వీ ఫీల్ వెరీ లక్కీ అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం స్టూడెంట్స్. అయితే కొంతమందికి ఇది తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రూఫ్ కోసమే ఈ వీడియో. సో చెక్ చేయండి, కింద మేము 2B సంబంధించిన పీడిఎఫ్ అండ్ వీడియో పెట్టాము. దాంతో మీరు కంపారిజన్ చేయండి, మీకు కూడా నమ్మకం వస్తుంది. అయితే మేము ఇచ్చిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఎలా చదవాలంటే, ఫస్ట్ మా క్వశ్చన్స్ చదవండి, దాని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీ మ్యామ్ ఇచ్చిన క్వశ్చన్స్ చదవండి. అంతేకాని మేము ఇచ్చిన ఒకటే క్వశ్చన్ చెప్పి మీరు డిపెండ్ అవ్వకండి. సో డిపెండ్ అవ్వద్దు, మీరు చదవాలి. సో మీ చదివే చదువులో మాది కూడా ఒక పేపర్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి, చదవండి, మంచి మార్క్స్ సాధించండి. అంతేకాని ఇంక మిగతావన్నీ ఇచ్చి పెట్టేసి ఇదే పేపర్ చదవమని మా ఇంటెన్షన్ కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఒక్కసారి మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాము. మేము ఇచ్చిన గెస్ట్ పేపర్లో నుంచి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చామో ఫస్ట్ క్వశ్చన్ అదే దిగిపోయింది. ఫస్ట్ క్వశ్చన్గా దిగిపోయింది. ఇది వెరీ షార్ట్స్ కోసం సపరేట్ వీడియో పీడిఎఫ్ చేసాము, అండ్ లాంగ్స్ అండ్ షార్ట్స్ కోసం సపరేట్ పీడిఎఫ్స్ చేసాము. దానికి సపరేట్ నెంబర్స్ ఉన్నాయి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సేమ్ సమ్ దిగిపోయింది, గమనించండి. మేము ఇచ్చిన 9th క్వశ్చన్ 3rd క్వశ్చన్గా దిగింది, అండ్ 13th క్వశ్చన్ 4th క్వశ్చన్గా దిగింది. సో ఎలా చూడండి, మీకు సేమ్ సమ్ము, ఇది సిమిలర్ సమ్ము, ఇది సిమిలర్ అంటే మెథడ్స్ దిగాయి, అంటే వాల్యూస్ మార్చాడు. కానీ మేము ఇచ్చిన పీడిఎఫ్స్ చేస్తే మీరు సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి 3 సమ్స్ వచ్చాయి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము, దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, చూడండి, 17th క్వశ్చన్ కాస్త 5th క్వశ్చన్గా వచ్చింది, అండ్ 22nd క్వశ్చన్ కాస్త 7th క్వశ్చన్గా వచ్చింది. ఇది మనకి వెరీ షార్ట్ సంబంధించిన సపరేట్ పీడిఎఫ్స్లో నుంచి నెంబర్స్ కింద ఇచ్చాను, వాటి కంపారిజన్ చేయండి. ఓకే, తర్వాత చూడండి, 8th క్వశ్చన్ 32 క్వశ్చన్గా ఇస్తే అది 8th క్వశ్చన్గా వచ్చింది, అండ్ 30 క్వశ్చన్ ఇస్తే 9th క్వశ్చన్గా వచ్చింది, అండ్ 36th క్వశ్చన్ కాస్త మనకి ఇక్కడ 10th క్వశ్చన్గా వచ్చింది. ఓవరాల్గా 8 క్వశ్చన్స్ మనం ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి 8 క్వశ్చన్స్ దిగిపోయాయి. ఒక్కసారి చెక్ చేద్దామా మళ్ళీ ఒకసారి. చూడండి, 1 2 3 4 రైట్, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 7 8 క్వశ్చన్స్ దిగాయి. ఓకే, సో 8 క్వశ్చన్స్ అంటే 2 × 8 ఎంత, 16 మార్క్స్. అంటే వెరీ షార్ట్స్ రావడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. అలాంటిది మేము ఇచ్చిన కొన్ని సమ్స్, మేము ఒక సమ్ కోసము 4 సమ్స్ ఇచ్చాము. 4 సమ్స్, ఒక్క సమ్ కోసం 4 సమ్స్, అది కూడా వెరీ షార్ట్ అంటే చాలా కష్టం. అలాంటిది మేము ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి 8 క్వశ్చన్స్ వరుసగా దిగిపోయాయంటే అర్థం చేసుకోండి. సో మేము ఎంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేస్తామో అర్థం చేసుకోండి. ఆ క్వశ్చన్స్ చేసి ఆ మెథడ్స్ మీద డిపెండ్ అయి ఉంటే మీరు వెరీ షార్ట్లో ఈజీగా 8 క్వశ్చన్స్ రాయగలుగుతారంటే, సో ఎంత మేము కష్టపడి, ఈ ఛానల్ ఎంత కష్టపడి మీకు ఇచ్చిందో ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ చూస్తే షాక్ అయిపోతారు. షార్ట్స్లో నుంచి మేము ఇచ్చిన వెరీ షార్ట్ క్వశ్చన్ కాస్త, గమనించండి, వెరీ షార్ట్ క్వశ్చన్ కాస్త షార్ట్లో అడిగాడు. రైట్, ఇది వెరీ షార్ట్లో 6th సేమ్ సమ్, చూడండి ఇక్కడ మీకు సేమ్ సమ్ 6th సేమ్ సమ్ కాస్త 11th క్వశ్చన్గా ఇచ్చేశాడు. మేము వెరీ షార్ట్లో ఇచ్చాము 1 క్వశ్చన్, అండ్ షార్ట్లో మళ్ళీ నెంబర్స్ వేరు ఉంటాయి. షార్ట్లో ఇచ్చిన పీడిఎఫ్ సంబంధించిన 3rd క్వశ్చన్ కాస్త 12th క్వశ్చన్గా ఇచ్చాడు. 5th క్వశ్చన్ కాస్త రైట్ 13th క్వశ్చన్గా ఇచ్చాడు. సేమ్ సమ్ అంటే ఇచ్చిన సమ్ యాస్టిస్ దిగిపోయింది. చూడండి, 8th సమ్ కాస్త 14th క్వశ్చన్గా దిగిపోయింది, గమనించారా. అండ్ 5th సేమ్ సమ్, సిమిలర్ సమ్, ఇది అంటే మెథడ్స్ వచ్చినట్టు 15th క్వశ్చన్కి దిగిపోయింది. అంటే మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు చూడండి, 11th 12th 13th 14th 15th వరుసగా దిగిపోయినాయి సమ్స్. చూడండి, ఆర్డర్గా దిగిపోయినాయి, గమనించారు మీరు ఇక్కడ. వరుసగా దిగిపోయినాయి. ఇలా మీకు ఎక్కడైనా వస్తుందా? పేపర్ లీక్ అవుతే ఎలా ఉంటుంది అలా ఉంది, చూడండి, గమనించండి స్టూడెంట్స్. అంటే మీరు ఇక్కడ 20 మార్క్స్
20 మార్క్స్ ఇక్కడ మీరు సాధించగలుగుతారు. చూడండి 20 మార్క్స్ అంటే 20 మార్క్స్ మీరు ఈజీగా సాధించగలుగుతారు. ఒక నిమిషం చూడండి 20 మార్క్స్. సో అక్కడ 16 ఇక్కడ 20 అంటే మొత్తం 36 మార్క్స్ ఇక్కడ అయినాయి. నెక్స్ట్ లాంగ్స్ చూసుకుంటే సేమ్ సమ్ దిగింది 18th క్వశ్చన్. సో మేము ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాం. లాంగ్స్ పీడిఎఫ్లో మళ్ళీ ఇది సపరేట్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ కాస్త 18th క్వశ్చన్గా వచ్చింది అండ్ థర్డ్ క్వశ్చన్ కాస్త 19th క్వశ్చన్గా వచ్చింది. గమనించండి లాంగ్స్ పీడిఎఫ్ ఇది. అండ్ 7th క్వశ్చన్ కాస్త లాంగ్స్ వచ్చిన పీడిఎఫ్ 7th క్వశ్చన్ కాస్త గమనించండి 21st క్వశ్చన్గా అయితే వచ్చింది. సో చూడండి స్టూడెంట్స్ ఓకే. అండ్ 22nd క్వశ్చన్ అయితే ఉందో అది మేము ఇచ్చిన పీడిఎఫ్లో 9th క్వశ్చన్ అంటే సిమిలర్ సమ్ అంటే మెథడ్ దిగిపోయినట్టు. ఓకే సో గమనిస్తే మన ఇక్కడ 4 క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఏది 18th క్వశ్చన్ రైట్, 18th క్వశ్చన్, 19th క్వశ్చన్, 21 క్వశ్చన్, 22 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ మేము ఇచ్చిన పీడిఎఫ్స్లోంచి సేమ్ సమ్స్ సేమ్ మెథడ్స్ దిగాయి. అంటే ఇక్కడ మీరు 28 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. చూడండి అలాగా వెరీ షార్ట్స్ 16 మార్క్స్, షార్ట్స్ 20, లాంగ్ 28, ఓవరాల్గా 64 మార్క్స్ మా పీడిఎఫ్ వల్ల మీరు చేయగలుగుతారు. అంటే అలాంటి మెథడ్స్ అలాంటి సమ్స్ దిగాయి. అంటే 75 గాను 75 గాను 64 మార్క్స్ మీకు ఈజీగా మీరు రాయగలుగుతారంటే అర్థం చేసుకోండి. 2B చాలా టఫ్, ఫెయిల్ అయిపోతాం అనుకున్న వాళ్ళు ఓన్లీ మా పీడిఎఫ్లోంచే 64 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కింద ఫిజిక్స్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ ఇచ్చాము, అవి చదవండి. అవి చదివి దాని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ చదవండి. తక్కువ టైంలోనే మీరు ఎక్కువ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు స్టూడెంట్స్. సో మేము ఇచ్చే ఈ చిన్న ప్రయత్నం మీరు కూడా ప్రయత్నం చేయండి, మార్క్స్ సాధించండి. బాయ్.